విశాఖ జిల్లా గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. మౌనిక హత్య కేసులో నిందితుడిపై మృతురాలి బంధువులు దాడి చేశారు. నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడు రవీంద్రను ఘటనా స్థలానికి తీసుకొచ్చారు పోలీసులు. చూపించరా ఏదో మందులెత్తా తప్ప ఒప్ప తెలియపరచాలా చంపిడమేనా? అదే న్యాయమా? మాకు వదలండి చెప్తామండి. మాకు వదిలితే అప్పుడు మేము కూడా చెప్తాం. వదిలేండి ఆయన వదలండి ముందు వదిలితే మేమే చెప్తాం. ఆయన వదలండి వదిలితే చెప్తాం. ముక్కలు చేస్తాడు ఆయన వదలండి. సమస్య లేదు, మాకు నమ్మకం లేదు, మాకు ఎవడు రాలేదు. అప్పుడు అనిత రమండి అనిత ఏది ఆడవాళ్ళకి ఏమి జరగనంటది ఏది? మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఆయన వదలండి. అమ్మాయిని చంపాడు కదా, మేము చూసుకుంటే వదిలేండి. కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియా ద్వారా రవీంద్రకు మౌనిక పరిచయం అయింది. 2020 నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పానంటూ పోలీసులకు రవీంద్ర వెల్లడించాడు. ఆ తర్వాత వేరే యువతితో రవీంద్రకు పెళ్లి జరిగింది. ఏడాది క్రితం గాజువాకలోని ఎల్వీ నగర్ లో ఉన్న అపార్ట్మెంట్ లో అద్దెకు దిగాడు రవీంద్ర. 4 నెలల క్రితం డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది రవీంద్ర భార్య. ఇప్పుడు అతడికి ఒక కూతురు కూడా. అయితే ఇంకోవైపు మౌనికతో ప్రేమాయణం నడిపిస్తూనే ఉన్నాడు రవీంద్ర. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు అతడి ఐడి కార్డును లాక్కుంది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన రవీంద్ర మౌనికను అంతమొందించాలని నిర్ణయించుకుని ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం 12:30కు మౌనికను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఐడి కార్డు కావాలని రవీంద్ర, తనను పెళ్లి చేసుకోవాలని, డబ్బులు కావాలని మౌనిక డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మౌనిక గట్టిగా కేకలు వేస్తూ ఉండడంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి భాగాలను వేరు చేసి వేరువేరు చోట్ల పడేయాలని నిర్ణయించుకున్నాడు నిందితుడు. కొన్ని ముక్కలను ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. ఇంకొన్ని భాగాలను ఒక బాక్స్ లో ఉంచాడు. తల, చేతులు తీసుకువెళ్లి ముందు అడవివరం ప్రాంతంలో కాల్చేశాడు. అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పేశాడు. అతడు రవీంద్ర కుటుంబ సభ్యులకు, భార్యకు విషయాన్ని చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందజేయడంతో రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్రపై BNS 103, 238 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని తీసుకొచ్చారు. లోపల నిందితుడిని తీసుకెళ్లిన తర్వాత ప్రత్యేకంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఎలా ఆ ఘటనకు పాల్పడ్డాడు, ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఆమెను తీసుకొచ్చాడు, ఆ తర్వాత లోపల ఎటువంటి పరిణామాలు జరిగాయి, ఆమెను ఎలా హత్య చేశాడు, ఆ తర్వాత ముక్కలుగా ఎలా కోయగలిగాడు, ఆ తర్వాత ఆ ముక్కల్ని వేరువేరుగా ఎలా ప్యాక్ చేశాడు అని దానిపై పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అందుకు లోపల ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలను సేకరిస్తుంది. మరోవైపు నిందితుడిని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఈ పోలీసుల బృందం, ఫోరెన్సిక్ బృందం కూడా లోపల అంటే ఈ ఘటనా స్థలంలో అంటే పూర్తిగా ఎవిడెన్స్ అంతా ఈ ఇంట్లోనే ఉంది. ఎందుకంటే ఈ ఇంటికే తీసుకొచ్చాడు మౌనికని రవీంద్ర. ఆ తర్వాత గంట పాటు ఇక్కడే ఉన్నారు. 1 గంటకి తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా గంట పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత హత్యకు గురైన తర్వాత మౌనికను అత్యంత పాశవికంగా కోసి ముక్కలుగా చేసేసాడు కత్తితో. కత్తి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసాడు. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఈ కిటికీ కనిపిస్తుందో ఘటన జరిగిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఆ డోర్ను ఓపెన్ చేయాలని ప్రయత్నించారు. ఆ తలుపులు పూర్తిగా తీయకపోయేసరికి ఆ లోపల దాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ లోపల మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తాం. లోపల సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి లోపల పూర్తిగా ఎవిడెన్స్, ఈ హత్యకు సంబంధించిన ఎవిడెన్స్ అంతా ఈ ఇంట్లోనే ఉంది. ఫ్లాట్ నెంబర్ 102 ఈ అపార్ట్మెంట్లో పూర్తిగా లోపల ఎవిడెన్స్ అంతా లోపలే ఉంది. కాబట్టి పూర్తిగా అణువణువు కూడా ఈ ఫ్లాట్లో ఎక్కడ ఏ గదిలో ఏం జరిగింది అంటే ఒకవైపు లోపలికి మౌనికను తీసుకురావడం, ఆ తర్వాత ఆమెతో పాటు వాగ్వాదం దిగడం, ఆ తర్వాత ఆమెను హత్య చేయడం, ఆ తర్వాత హత్య చేసిన మౌనికను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముక్కలుగా చేయడం, ఆ తర్వాత ప్యాక్ చేయడం. అంటే ఇక్కడ నుంచి 5 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని
డీఫ్రిజ్లో పెట్టాడు, మరో భాగాన్ని సంచిలో పెట్టాడు, ఇంకా తల చేతులని మూటగట్టి దారపాలెం తీసుకెళ్ళి అక్కడ దహనం చేసే ప్రయత్నం చేశాడు. దీంతోపాటు మరికొన్ని భాగాలను కూడా మాయం చేయడానికి ప్రయత్నించాడు. అంటే సీన్లో పూర్తిగా ఎటువంటి ఆధారాలు లేకుండా రూపుమాపాలని చేశాడు. అందుకోసమే మర్డర్ కేసుతో పాటు సీన్ రూపుమాపే ప్రయత్నం చేశాడు. ఆధారాలని మరో సెక్షన్ కూడా నమోదు చేశారు. దీంతో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీం వచ్చిందండి. ఇంకా అంతా అయిపోయింది. ఇంకేం ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే ఆయన ఎంతుంటే సీన్ రికాస్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి తరలించరు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకు అసలు కారణం ఏంటనేది ఇంకా తెలాల్సి ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.